నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. 60 ఏండ్ల పోరాటం, వందలాది అమరుల త్యాగాలు, సకల జనుల సమ్మెలు, మొత్తానికి ఆంధ్ర పాలకుల గుండెలు పగిలేలా కొట్టి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాక 10 ఏండ్ల పాటు ఉద్యమ నేత కేసీఆర్ ఒక కాపలా కాస్తూ వ్యతిరేక శక్తుల కన్ను పడకుండా కాపాడారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు 2026 తెలంగాణలో కథ మళ్లీ మొదటికొచ్చిందా? 10 ఏండ్లు హైదరాబాద్ వైపు చూసేందుకే భయపడిన ఆంధ్ర శక్తులు ఇప్పుడు సెక్రటేరియట్ లోపల కూర్చొని ఫైళ్లు తిరగేస్తున్నాయా? అసలు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ కాస్త మళ్లీ సమైక్య రాష్ట్రంగా మారిపోతోందా? పవన్ కళ్యాణ్ లేటెస్ట్ కల్లబొల్లి కబుర్ల వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఈ రోజే పటాపంచలు చేద్దాం. వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? మనకు రాష్ట్రం రాగానే అమరావతి శక్తులు ఊరుకున్నాయా? లేదు. పురిటిలోనే కుట్రలు మొదలుపెట్టారు. కేంద్రంలో ఉన్న పెద్దలను పట్టుకొని పోలవరం పేరు చెప్పి రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపేసుకున్నారు. సచివాలయం మాదే, అసెంబ్లీ మాదే, హైకోర్టు మాదే, ఉద్యోగులను పంపం అంటూ 10 ఏండ్ల పాటు హైదరాబాద్ను అడ్డం పెట్టుకొని పెత్తనం చేయాలని చూశారు. సరిగ్గా అదే టైంలో మనోళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఏ మాత్రం బలం లేని ఆంధ్ర పార్టీ అభ్యర్థిని గెలిపించి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయాలని నోట్ల మూటలు పట్టుకొని నైట్ టైంలో షికారుకొచ్చారు. కట్ చేస్తే మన పెద్ద ఆయన కేసీఆర్ ఊరుకుంటారా? డబుల్ స్కెచ్ వేసి రౌండప్ చేశారు. అదేనబ్బా మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు కేసు. ఆ దెబ్బతో ఆంధ్ర పాలకులు భయపడి రాత్రికి రాత్రే పెట్టెబెడ సర్దుకొని అమరావతికి పారిపోయారు. తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనానికి ఆ రోజే కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. 2018లో కాంగ్రెస్ టీడీపీ కలిసి మహాకూటమిగా వచ్చినా తెలంగాణ ప్రజలు వాళ్లను బంగాళాఖాతంలో కలిపేశారు. దాంతో 5 ఏండ్లు గప్చుప్గా ఉన్న శక్తులు ఇప్పుడు మళ్లీ గేట్లు తెరుచుకోవడంతో దుష్ట శక్తులు ఊరుకుంటాయా? ఉరుక్కుంటూ వచ్చేస్తున్నాయి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. అంతే, సీన్ రివర్స్ అయిపోయింది. ఇన్నాళ్లు చాప కింద నీరులా సినిమా ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో హైదరాబాద్లో తిరిగిన శక్తులు ఇప్పుడు డైరెక్ట్గా పీఠం వైపు అడుగులు వేస్తున్నాయి. గతాన్నొక్కసారి గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమన్నారు? కేసీఆర్ సలహాదారుల వ్యవస్థను పెట్టి ప్రజాధనం తగలేస్తున్నారు అని మైకులు పగలగొట్టారు. మరి ఇప్పుడు సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు? కీలకమైన శాఖలన్నింటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డ్ పెద్దలను తెచ్చి సలహాదారులుగా కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తెలంగాణలో సాగునీరు, ఆర్థిక, ఇంధన శాఖల్లాంటి మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్లను నడిపిస్తోంది మన పక్క రాష్ట్ర ఐకాన్సే. తెలంగాణలో ఏ చిన్న కాంట్రాక్ట్ పని జరగాలన్నా అమరావతి నుంచో బెజవాడ నుంచో రికమెండేషన్ లెటర్ ఉండాలేమో అనే అనుమానం ఇక్కడి కాంట్రాక్టర్లకు వస్తోంది. ఒకప్పుడు తెలంగాణ ద్రోహులు అని ఎవరినైతే తరిమి కొట్టామో ఇప్పుడు వాళ్లే సెక్రటేరియట్లో వీఐపీ పాస్లతో తిరుగుతుంటే మన తెలంగాణ ఉద్యమకారుల గుండెలు మండిపోతున్నాయి. ఇక అసలు కథకొద్దాం. మొన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మన పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా కొన్ని ప్రగల్భాలు పలికారు. ఆయన ఏమన్నారో తెలుసా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు తట్టుకోలేక 11 రోజులు అన్నం మానేసి బాధపడ్డాను అని స్టేజ్ పై సెంటిమెంట్ డైలాగ్ కొట్టారు. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. బా, ఏం యాక్టింగ్ గురు! 11 రోజులు అన్నం తినకపోతే మనిషి స్టేజ్లకి ఊగిపోతాడా? అయినా తెలంగాణ వస్తే అంతగా ఏడ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వేదికగా పాలిటిక్స్ చేస్తారట. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. జనసేన జెండా పాతేస్తారట. ఇప్పుడు మాత్రం ఆయనకు తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకం కాదట. అంతా కల్లబొల్లి కబుర్లు. తెలంగాణ వాదులు ఏమంటున్నారంటే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వేస్తున్న తొలి అడుగు. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీ, జనసేన బయట బద్ధశత్రువుల్లా నటించినా తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి సహకారంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయనే అనుమానాలు
గట్టిగా రేగుతున్నాయి. లేకపోతే తెలంగాణ వచ్చినందుకు ఏడ్చిన వ్యక్తి వచ్చి ఇక్కడ లెక్చర్లు ఇస్తుంటే మన హోంశాఖ, మన సీఎం ఎందుకు చూస్తూ ఊరుకుంటారు చెప్పండి? సరే, రాజకీయం పక్కన పెడితే మన వనరుల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలోనే ఆంధ్ర దోపిడీ కార్యాచరణ మళ్లీ స్పీడ్ అందుకుంది. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ఘోరమైన అన్యాయం జరుగుతోంది. రాయలసీమకు సాగునీరు తరలించే పేరుతో ఏపీ ప్రభుత్వం జల దోపిడీకి పాల్పడుతుంటే మన కాంగ్రెస్ సర్కార్ మాత్రం చేతులెత్తేసి నాడు కేసీఆర్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులు, ట్రిబ్యునళ్ల దగ్గర గర్జించి మన నీళ్లను కాపాడారు. కానీ ఇప్పుడు ఢిల్లీ పెద్దల ఒత్తిడో లేక పక్క రాష్ట్ర బాస్ల సత్సంబంధాలో తెలియదు కానీ మన హక్కులను తాకట్టు పెడుతున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా మారింది. నాడు బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ గ్రాబర్స్, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అండ చూసుకొని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొన్ని బడా వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ మాఫియా హైదరాబాద్లోని ప్రభుత్వ భూములను, విలువైన స్థలాలను కబ్జా చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల్లోని లొసుగులను వాడుకుంటూ దందాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కోతిలా కళ్ళు చెవులు మూసుకొని కూర్చుంది. సో ఇది మ్యాటర్. ఎంతో కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ సమైక్యవాదుల చేతుల్లోకి వెళుతోందా అనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. ఒకవైపు రేవంత్ రెడ్డి పరోక్ష సహకారం, మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబుల ప్రత్యక్ష వ్యూహాలు చూస్తుంటే తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడినట్టు అనిపిస్తోంది. నాడే కేసీఆర్ చెప్పారు, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మళ్లీ పాత రోజులు వస్తాయి అని. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. ఈ శక్తులను అడ్డుకోవాల్సిన టైం మళ్లీ వచ్చింది. మరి తెలంగాణలో మళ్లీ ఆంధ్ర అధికారుల పెత్తనం, పవన్ కళ్యాణ్ 11 రోజుల ఉపవాసాల ముచ్చట్లపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి నిజంగానే ఆంధ్ర శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.